స్తోత్రం చూద్దామా. పిల్లలు కూర్చోవాలి. అటు ఇటు తిరిగితే పరిశుద్ధాత్మ దేవునికి డిస్టర్బెన్స్ జరిగితే వాక్యం ఇబ్బంది అయింది. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నించుదాం. కారణం ఏంటంటే ఈ రోజంతగా గమనించడానికి ప్రయత్నించుదాం. నేను 3 విషయాలు క్రైస్తవుల జీవితంలో ఉండాలి అని చెబుతున్నాను. నెంబర్ 1, క్రైస్తవుని యొక్క జీవితంలో ఏముండాలి తెలుసా? వారి యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హృదయంలో ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అంటే మానవుని క్రైస్తవుని యొక్క మానవుని యొక్క మదిలో వాక్యము ఎప్పుడు ఉండాలి, నెవరు వేస్తూ ఉండాలి. వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడటం. ఈ రాత్రి ఎంతమంది ఆశతో ఈ స్థలంలోకి వచ్చారు? దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని స్వరాన్ని వినాలి అని అన్న వాళ్ళు ఒకసారి గట్టి స్తోత్రం చేద్దామా? ఇదేనా? కొంచెం గట్టిగా 2 చేతులు తెచ్చిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా వినండి జాగ్రత్త. ఏముండాలి? మధ్యలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. నెంబర్ 2, మన గదిలో ప్రార్థనా జీవితం ఉండాలి. మన గదిలో ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా నీవు దేవునితో మాట్లాడటము. మదిలో వాక్యం ఉంటే వాక్యము అనగా దేవుడు నీతో మాట్లాడటము. 2 విషయాలు చెప్పా. 1, మధ్యలో వాక్యం ఉండాలి. 2, గదిలో ఏముండాలి చెప్పాలి? కొంచెం గట్టిగా చూద్దాం. గదిలో ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. 3వది, అమ్మ నా వైపు చూడండి, మళ్ళీ వేస్తారులే. 3వది, మన వీధిలో మన సాక్ష్యం ఉండాలి. మన వీధిలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యమును కాపాడుకోలేకపోతే ఈ కడవరి దినములలో ప్రియుల ప్రభు రాజ్యానికి మనము వారసులము కాలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సువార్త కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే, సేవకులు ఎందుకయ్యా ఇంత ప్రయాసపడుతున్నారంటే మీ మధ్య నిండా దేవుని వాక్యాన్ని నింపాలని. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, ఆమోద ప్రేమించుకునే అరచితి ప్రభుని కలిమి. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, మీరేదో వినకపోయినా మొద్దు కొట్టుడుగా 4 మాటలు చెప్పి వెళ్ళాలనే ఉద్దేశం అయితే నాకు అట్లా. ఇక్కడే కాదు, ఎక్కడికైనా కానీ వచ్చినటువంటి స్థలంలో ఒక విత్తనం మీ మధ్యలో వేస్తే అది ఫలాభివృద్ధి రావాలి. ఈ ఆర్భాటాలు, ఈ కోరికల యొక్క ఉద్దేశం మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. రేపు ప్రభు మధ్యాకాశంలో ఆగమనంలోకి వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడాలని ఒకే ఒక ఉద్దేశం. దేవునికి స్తోత్రం చేద్దామా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పిల్లలు మాట్లాడుతున్నాను, దయచేసి గమనించండి. ఒకసారి ఒక గార్డెన్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. గార్డెన్ చాలా అందంగా ఉంది, పూల మొక్కలతో. అందరూ కూడా ఆ గార్డెన్ ఉన్న అందాన్ని బట్టి, ఆ గార్డెన్ ఉన్న శుభ్రతను బట్టి, ఆ లోపల పనిచేసే గార్డెనర్ దగ్గరికి వెళ్ళి అందరూ మెచ్చుకుంటున్నారంట. శబాష్ శబాష్ అని అతని వెన్ను తడుతున్నారు. వెన్ను తడుతున్న సమయంలో
గార్డెన్ ఫీల్ అవుతుందంట. గార్డెన్ అందంగా ఉందని ఎవరిని పొగుడుతున్నారు? గార్డెనర్ని పొగుడుతున్నారు. గార్డెనర్ని పొగుడుతుంటే గార్డెన్ ఫీల్ అయిందంట. అరే అందంగా ఉంది నేను, ప్రతి ఒక్కడు పోయి గార్డెనర్ దగ్గరికి వెళ్ళి బాగున్నావు, బాగా చేసావు అని చెబుతాడేంటి అని గార్డెన్కి కోపం వచ్చిందంట. గార్డెన్ కోపం వచ్చి ఏం చేసింది? గార్డెనర్ని తీసి పక్కన పడేసింది. ప్రతిరోజు సాయంత్రం కొంతమంది ఆ గార్డెన్లోకి వెళ్ళి ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చొని వారికి ఉన్న మానసికమైన ఒత్తిళ్లన్నింటిని వదిలేసుకొని చక్కగా ఆ ప్రదేశం నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఈ గార్డెన్కి కాస్తంత కుళ్ళొచ్చి కోపం వచ్చి గార్డెనర్ని తీసేసింది. గార్డెనర్ని తీసేయడంతోనే ఇప్పుడు గార్డెన్లో గార్డెనర్ లేరు. గార్డెనర్ లేకపోవడం వల్ల ఆ గార్డెన్లో ఏం జరిగింది? కాస్తంత గడ్డి మొక్కలు వేపుగా పెరగడం ప్రారంభించింది. 2, అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు రాలిపోయినగా కనబడుతున్నాయి. 3, ఆ గార్డెన్లోకి చిన్న చిన్న తేళ్లు ప్రవహించడం ప్రారంభించింది. 4, చిన్న చిన్న పాములు కూడా ఆ గార్డెన్లోకి రావటం ప్రారంభించింది. రోజు సందడిగా వచ్చే జన సమూహం కూడా తేళ్లు పాములు వస్తున్నాయని గమనించి అందరూ కూడా మానుకోవటం జరుగుతుంది. కారణం ఏంటి? ఆ గార్డెన్కి ఎవరు లేరు? ఎవరు లేరు? గార్డెనరు లేరు. అదే గార్డెనర్ ఉంటే ఏం చేస్తాడు? చక్కగా వేపుగా పెరుగుతున్న మొక్కల్ని కట్ చేస్తాడు, వాటిని శుభ్రపరుస్తూ ఉంటాడు, కావలసినటువంటి నీళ్లు పెడుతూ ఉంటాడు, వాటి యొక్క పరిసరాలన్నింటిని కూడా శుభ్రంగా గమనిస్తూ ఉంటాడు.